నిధులతో పెట్టినామా? నీ ఎమ్మెల్యే నిధులతో పెట్టినామా? కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని లంకపల్లిలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 70 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూ హక్కుల సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లంకపల్లి లంకల్లో రైతులు దాదాపు 70 ఏళ్లుగా ఎదురు చూస్తున్న భూ హక్కుల సమస్యకు పరిష్కారం లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రైతుల సమస్య తన దృష్టికి రాగానే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు వివరించగా వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో సమస్య పరిష్కార దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంటా సురేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ దోనెపూడి శివరామకృష్ణ, ఎంఆర్ఓ నవీన్ కుమార్, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. పామరు నియోజకవర్గం ఇది ఒక మంచి రోజు. మడిమొక్కల మండలం లంకపల్లి గ్రామస్తులు, మడిముఖ్యంగా లంక గ్రామం పక్కనే ఉన్న లంక గ్రామస్తులు రైతులు అందరికీ కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం. 70 సంవత్సరాల నిరీక్షణకి తెరబడింది. 70 సంవత్సరాలు అంటే సంవత్సరం 2 సంవత్సరాలు 5 కాదు, 70 సంవత్సరాలు నేను మాట్లాడాను. 70 సంవత్సరాలుగా ఎవరూ చేయలేని పని. లంక గ్రామస్తులకి ఆ లంక భూములు, ఆ పంచాయతీ మాకెందుకు అని ఎవరు పట్టించుకోకుండా ఈరోజు లంక గ్రామస్తులు నిర్వీర్యం అయిపోయి ఆ రీసర్వే సరిగ్గా జరగక గత దుర్మార్గ పాలకులు వాళ్ళ లబ్ధి కోసం ఏదో ప్రయత్నం చేశారు తప్ప ఇప్పటి వరకు పామరు నియోజకవర్గ చరిత్రలో ఈ సమస్యను పరిష్కరిద్దామనే సంకల్పం ఎవరు దీన్ని సంకల్పంతో ముందడుగు వేయాల. ఈరోజు కూటమి అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఈ రోజు ప్రజా సేవకుడిగా నేను ఒక బాధ్యతగా తీసుకున్నాను. మరి ముఖ్యంగా లంక గ్రామస్తులు, సుకూరు లంకపల్లి అటువైపు ఉన్న వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకొని కూతుర్ని అత్తగారింటికి పంపితే మరి పండగలకి అల్లుళ్ళు రాకుండా కూతుర్ని వెనక పంపించేస్తారు. వాళ్ళ ఈ లంక భూములకు సంబంధించి ఇంటి కాగితాలే, ఇది ఏమీ కాదు, మరి 70 సంవత్సరాలుగా దేనికి పనికిరాని ఇది మాకెందుకు ఇచ్చారని అల్లుళ్ళు నిలదీయటం, తద్వారా కాపురాలు కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చిన దారుణమైన పరిస్థితులు ఉన్న మరి ఏ నాయకత్వం గత సంవత్సరాల్లో గత కొన్ని చరిత్రలోనే ఎవరు పట్టించుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం నాగారంలో ప్రభుత్వ సీలింగ్ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు